బైబిల్ గ్రంథంలో ఎందుకు రాశాడండి? మరి మంచి మాటలే ఉండొచ్చుగా, మరి ఎందుకు ఉందనంటే మీకు చెప్తున్నాను సహోదరి సహోదరులారా, మనం ఫెయిల్ అవ్వకూడదు. పాపం ఎలా ఉంటే తెలిస్తే కదా, మంచి చెడు ఏంటో తెలిస్తే కదా మంచి ఏంటో తెలుసుకునేది మనం. అందుకనే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో వెరీ స్పెషల్ అని ఎందుకు చెప్పానంటే, ఒక వడ్రంగి వాణి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ప్రపంచాన్ని శాసించాడు, ప్రపంచాన్ని మొత్తాన్ని కదిలించాడు. ఒక పుస్తకం రాయలేదు, ఇప్పటికీ అనేకమైనటువంటి వేల లక్షల గ్రంథాలు ఆ వ్యక్తి గురించి రాస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఒక్క పాట రాయిలా ఈ రోజు అనేక లక్షల పాటలు ఒక వ్యక్తిని కొనియాడుచు ఉన్నాయి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఒక పద్యం రాయిలైనా ఆయన కోసం కవులు పుస్తకాలు లక్షల కోట్ల పుస్తకాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మహమ్మద్, సీజర్, అలెగ్జాండర్ లాంటి ద గ్రేట్ ఎంతో మంది గొప్ప రాజులు రాజ్యాన్ని జయించారు. వారి ప్రపంచాన్ని కదిలించలేదు. కానీ ఒక వ్యక్తి ప్రపంచాన్ని శాసించాడు. ఒక వ్యక్తి ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. ఒక వ్యక్తి ఎలాంటి మీడియా, ఎలాంటి మాస్ మీడియా, ప్రింట్ మీడియా ఎలాంటి లేకుండా కూడా ప్రపంచాన్ని కదిలించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హాస్పిటల్స్, చారిటీ, మదర్ తెరీసా సేవా సంస్థ ఎలా వచ్చినాయి అనుకుంటున్నారు? ఒకప్పుడు చదువు లేదు మన దేశంలో, కొద్ది మందే చదువుకునేవారు. చదువునికి వచ్చింది. ఒకప్పుడు సరైన 3 పూట్ల ఆహారం ఉండేది కాదు. కడుపు నిండా నెలకు ఒక్కసారి దొరికేదంట. అది ఎప్పుడైనా ఎవరన్నా పెడితే లేదా పడేస్తే దొరికేదంట ఒకప్పుడు. అలాంటి స్థితి నుంచి మనల్ని మార్చిన ప్రభు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ఎంత అదృష్టవంతులు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బైబిల్లో ఉందని నమ్మటమే కాదు, చరిత్రలో కూడా ఈయన ఉన్నాడనడానికి ఆధారం ఉంది. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. కొంతమంది పొయిట్రీలు ఎవరైతే ఆ టైంలో గ్రంథాలు రాశారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారని వారు సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అలాంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నటువంటి మనము ఎంత ధన్యులము. యేసుక్రీస్తు ప్రభు వారు నీకు నాకు ఉన్నతమైన స్థానం ఇవ్వటం కోసం ఆయన పశువుల పాకలో జన్మించాడు. లగ్జరీ లైఫ్ను కోరుకోలేదు. చాలా తగ్గింపు.